ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. ఐవీఎఫ్ చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఫ్రీ ఉల్లిగడ్డలు కేంద్రం మాస్టర్ స్కెచ్. దేశంలో ఉల్లి ధరలను నియంత్రించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇదివరకే సేకరించి ముందస్తుగా నిల్వ చేసిన స్టాక్ను కేంద్రం ఇప్పుడు హోల్సేల్ మార్కెట్లోకి విడుదల చేయాలని నిర్ణయించింది. ఉల్లి ఎగుమతులపై కేంద్రం ఇటీవల ఆంక్షలు తొలగించిన సంగతి తెలిసిందే. దీంతో దేశీయంగా ఒకసారిగా రీటైల్ మార్కెట్లో ఉల్లి ధరలు పెరుగుతున్నాయి. దీంతో కేంద్రం దిగొచ్చింది. ఢిల్లీ సహా మరికొన్ని ప్రధాన నగరాల హోల్సేల్ మార్కెట్లోకి బఫర్ స్టాక్ విడుదల చేయాలని నిర్ణయించినట్లు వినియోగదారు వ్యవహారాల మంత్రిత్వ శాఖ సెక్రటరీ నిధి ఖరే సోమవారం రోజు తెలిపారు. భారత్ వ్యాప్తంగా రాయితీ ఉల్లిని రీటైల్లో విక్రయించే యోచన చేస్తున్నట్లు పేర్కొన్నారు. కొద్ది రోజుల కిందట ఎగుమతుల సుంకం ఎత్తివేసిన నేపథ్యంలో ఉల్లి ధరలు పెరుగుతాయని అంచనా వేస్తున్నాం. దీంతో 4.7 లక్షల టన్నుల వరకు బఫర్ స్టాక్ విడుదల చేయాలని నిర్ణయించాం. దీంతో పాటు ఖరీఫ్లో పెరిగిన ఉల్లి విస్తీర్ణంతో ధరలకు కళ్లెం పడుతుందని ఆశిస్తున్నా అని ఖరే తెలిపారు. ఉల్లి ఎగుమతులపై ఆంక్షల్ని తొలగిస్తూ కేంద్రం 10 రోజుల కిందట నిర్ణయం తీసుకుంది. టన్నుకు $550గా ఉన్న కనీస ఎగుమతి ధర కూడా తొలగించింది. దేశీయంగా ఉల్లి రైతులకు మంచి ధర దక్కాలన్న ఉద్దేశంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. అదే సమయంలో క్రూడ్ పామాయిల్, శుద్ధి చేసిన సన్ఫ్లవర్ ఆయిల్ దిగుమతులపై సుంకం పెంచింది. ఈ పరిణామాల నడుమ భారత్ వ్యాప్తంగా ఉల్లి రేట్లు క్రమంగా పెరుగుతూ వచ్చాయి. ఢిల్లీలో కేజీ $55 పలుకుతూ ఉండగా ముంబైలో $58, చెన్నైలో $60 చొప్పున అమ్ముతున్నట్లు తెలిసిందే. ఇదే సమయంలో హైదరాబాద్లో పలు చోట్ల కేజీ ఉల్లి $70కు పైనే ఉంది. ఇతర ప్రధాన నగరాల్లో కూడా ఇలాగే ఉల్లి ధరలు గరిష్ట స్థాయిలో ఉన్నాయి. ఉల్లిపై ఆంక్షల్ని ఎత్తివేసినప్పటి నుంచి ఎన్సీసీఎఫ్, నాఫెడ్, ఢిల్లీ సహా ఇతర రాష్ట్ర రాజధానుల్లో $35కే కేజీ చొప్పున మొబైల్ వ్యాన్లతో కేజీ ఉల్లిని కేంద్రం విక్రయిస్తుంది. జాతీయ సగటు కన్నా ఉల్లి ధర తక్కువగా ఉన్న నగరాల్లో రాయితీ ఉల్లి అమ్మకాలు చేపట్టనున్నట్లు చెప్పారు. దేశీయ రైతులకు రక్షణ కల్పించాలి అన్న ఉద్దేశంతోనే వంట నూనెలపైన దిగుమతుల సుంకం పెంచినట్లు తెలిపారు. టమాటా ధరల్ని కూడా ఎప్పటికప్పుడు తాము గమనిస్తున్నామని, అవసరమైతే జోక్యం చేసుకుంటామని చెప్పారు.